మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మిమ్మల్ని చూడంగానే నేను ప్రాణం లేచొచ్చింది. నేను సహాయం చేస్తాగా నీకు. నేను చెప్పినట్టు తిను, చక్కగా మంచి భోజనం పెట్టిస్తాను. ఆహారంలో భోజనం తెచ్చుకుంటున్నానండి. మంచిగా ఇందులో టిఫిన్. వర్షం పడితే ఎక్కడ ఉంటా మరి? ఇక్కడే ఉంటున్నాను. వర్షాన్ని చోటిస్తున్నా ఎండలో పెడుతున్నాను. అయ్యో, తెనాలి ఎంఆర్ఓనండి నేను. అవునండి, అవును. ఏం లేదండి, ఇక్కడ మన నాజర్పేటలో ఈ ఎల్వీఆర్ క్లబ్ ఏదో ఉంది, ఎన్వీఆర్ క్లబ్. ఆ పక్కన ఇద్దరు తల్లి కొడుకు రోడ్డు మీద ఉంటున్నారండి ఒక 6 నెలలుగా. వీళ్ళ తాలూకు బంధువులు ఎవరో మీకు తెలుసు అన్నారు. మా తమ్ముడేనండి, మీ అక్కయ్య. తెలుసా అండి మీకేమన్నా వీళ్ళు? అయ్యా, ఏం వసుంధర వీళ్ళ అక్కయ్య మీరేనా? వీళ్ళ తమ్ముడే మీరేనా? ఏమండి, వసుమతి వసుంధర అని చెబుతుంది. ప్రేమ్చంద్, వాళ్ళిద్దరు మీ తాలూకెళ్ళేనండి. వాళ్ళేంటి రోడ్డు మీద ఉంటున్నారు మరి? మీరు ఏ ఏరియాలో ఉంటారు? కాదండి, మీరు ఎక్కడ ఉంటారు? నేను ఎక్కడ ఉంటాను, నన్ను స్వామీజీ అంటారు. నేను మామూలు మన మనుషులు లేను. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శిష్యుడిని. ఒక ఇంటోళ్ళు నంబర్ ఇచ్చారు, ఫోన్ నంబర్. ఆ నంబర్ నుంచి ఫోన్ చేస్తారు డబ్బులు పంపమని. నెలకు 20 రూపాయలు పంపిస్తా. ఏమీ చేయలేను, నాకు 75 ఏళ్ళు ఇప్పుడు. అదేలేండి చాలా విధాల ప్రయత్నం చేసేవాళ్ళం. బాగా ఇక్కడ ఎక్కడ వీళ్ళకి షెల్టర్ లేదండి, ఇల్లు కానీ. వీళ్ళ ఎవరికి ఎక్కడ ఏమి ఇల్లు కానీ అదేమి లేదా వీళ్ళకి? ఏం లేదు, వాళ్ళు వంటరోళ్ళు. సరేలేండి, అలాగే అమ్మా. నేను చెప్పినట్టు నిన్ను అక్కడ పెడతాను, నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను, సరేనా? కొన్ని రోజులు అయిన వారికి దూరంగా రోడ్డు పక్కనే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దిక్కుతోచన స్థితిలో తల్లి కుమారుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రోడ్డు పక్కనే దాదాపు 6 నెలల నుంచి కూడా ఆ రోడ్డు పక్కనే వాళ్ళు కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ గోపాలకృష్ణ దృష్టికి ఆ సమస్య అనేది కూడా ఆ తల్లి కుమారుడు పడుతున్న ఇబ్బందులు, వారు రోడ్డు పక్కనే నివసిస్తున్నారు, వారికి ఎటువంటి నివాసం లేదు, వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓ న్యాయవాది ఇటీవల సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ గోపాలకృష్ణ బుధవారం ఉదయాన్నే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ నాజర్పేట ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ నాజర్పేట ప్రాంతంలో ఎన్వీఆర్ కళ్యాణ మండపం వెనుక రోడ్డులో ఇక్కడ ఓ తల్లి కుమారుడు వృద్ధులు అనమాట, వాళ్ళు ఇక్కడే ఉండి రోడ్డు పక్కనే కాలం వెల్లదీస్తూ ఉన్నారు. దాదాపు 6 నెలలుగా 7 నెలలుగా కూడా ఇక్కడే ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయిన వారు ఎవరు లేరు తమకు అని చెప్పిన కూడా వీరు పేర్కొంటా ఉన్నారు. వారి మానసిక స్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ గోపాలకృష్ణ వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు ఇక్కడే ఉండి ఆ తల్లి కుమారుడితో మాట్లాడి వారి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని వారిని వెంటనే దగ్గరుండి కూడా ఆటో పిలిపించి అధికారులతో మాట్లాడి, మున్సిపల్ అధికారులతో మాట్లాడి నందులపేటలో ఉన్నటువంటి నైట్ షెల్టర్లకు అయితే ఆ తల్లి కుమారుడిని కూడా తరలించారు ఆయన దగ్గరుండి కూడా. అయితే ఆయన ఈ సందర్భంగా ఇక్కడ స్థానికంగా సామాజిక బాధ్యత చాటుకున్నటువంటి న్యాయవాదిని ఆయన ప్రత్యేకంగా తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందనలు తెలియజేశారు. ఈ తల్లి కుమారుని అయితే మున్సిపల్ అధికారులతో మాట్లాడి నందులపేటలో ఉన్నటువంటి నైట్ షెల్టర్కి అయితే తరలించారు. అట్లాగే రోడ్ల పక్కన ఇప్పటికే గతంలో కూడా ఇదే విధంగా చాలాసార్లు రోడ్డు పక్కన అనాథులుగా పడి ఉన్న వాళ్ళని వివిధ ఆశ్రమాలకైతే తహసీల్దార్ గోపాలకృష్ణ చొరవతో ఆయన పంపించారు. అట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని అయితే ఆయన శ్రీకారం చుట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా కాలంగా 6 నెలలు 7 నెలల కాలంగా ఇక్కడ రోడ్డు పక్కనే వ్యర్థాల పక్కనే వ్యర్థపు గుట్టల పక్కనే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న తల్లి కుమారుణ్ణి వృద్ధులైనటువంటి వాళ్ళని దగ్గరుండి కూడా నందులపేట
నైట్ షెల్టర్కి అయితే తరలించారు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ఉండి ఇటువంటి వారు ఎవరైనా కనబడితే కూడా మానవత్వంతో స్పందించి దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమాలకు తరలించాలని చెప్పనైతే తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చూపిన చొరవను ఇక్కడ స్థానికులు అయితే అభినందించారు. నిన్న సోమవారం గ్రీవెన్స్లో మన తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి ఒక గ్రీవెన్స్ అందింది. మన తెనాలి పట్టణానికి చెందిన యువ న్యాయవాది గీతాకృష్ణ గారు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ రోడ్డు మీద ఒక తల్లి కొడుకు పెద్దవాళ్ళు వయసులో సుమారుగా ఒక 5-6 నెలల నుంచి ఇక్కడ రోడ్డు మీద ఉంటున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది చూస్తుంటే, ఈ రోడ్డు నడుస్తుంటే అని సమాచారం ఇచ్చారు. అది ఆ గ్రీవెన్స్ నాకు ఫార్వర్డ్ అయింది. ఈరోజు వెరిఫై చేస్తే నిజంగానే వీళ్ళు సుదీర్ఘకాలంగా ఇక్కడ రోడ్డు పక్కనే నివాసం ఉంటున్నట్టు, ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. పాపం ఇక్కడే దురదృష్టవశాత్తు మన మున్సిపాలిటీ వారు మెయింటైన్ చేసే చెత్తకుండి కూడా ఉంది. దాంతో వాళ్ళు దోమల్లో కానీ వర్షాల్లో ఎండల్లో ఇక్కడే ఉండడంతో మరి దీనికి స్పందించిన మన యువ న్యాయవాది గీతాకృష్ణ గారు నేను వెంటనే మాట్లాడితే పాపం బాగా స్పందించారు. ఒక సామాజిక స్పృహ ఉండడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావడం ఈరోజు నేను అభినందిస్తున్నాను వారిని, లాయర్ గారిని. మన తెనాలిలో ఇలాంటి ఎందుకు ఈ మీడియాకి చెప్తామంటే, ఎక్కడైనా ఎవరైనా అనాథలు అభాగ్యులు రోడ్డు పక్కన ఉంటే మనం కొంచెం బాధ్యతగా వ్యవహరించి వాళ్ళని ఒక ఆశ్రమానికి తరలించడమా లేకపోతే వాళ్ళకు ఒక షెల్టర్ కల్పించడమో చేయాలి మానవతా దృక్పథంతో. మరి ఈరోజు వీళ్ళని ఇక్కడి నుంచి వీళ్ళు యాక్చువల్గా తెనాలని చెప్తున్నారు కానీ కొంచెం సైకలాజికల్ కండిషన్ డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళది. మాట్లాడిస్తే కాసేపు శ్రీశైలం అన్నారు, కాసేపు నందులపేట అన్నారు, రకరకాలుగా డిస్టర్బెన్స్గా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్. అవేవర్ వాళ్ళని ఇక్కడే మన తెనాల్లో మున్సిపాలిటీ వారు మెయింటైన్ చేసే నైట్ షెల్టర్ ఉంది, అక్కడికి తరలించాం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే కండిషన్లో ఉన్నారు. ఇలాంటివి ఏదైనా ఎక్కడైనా మీరు గమనిస్తే నాకు సమాచారం ఇవ్వండి. ఎవరు ఏ అధికారికి సమాచారం అందించినా మా ప్రభుత్వ శాఖల్లో మున్సిపల్ కమిషనర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ ఏ శాఖకి మీరు పోలీసు వారికి కానీ ఎవరికి అందించినా మేము సత్వరమే స్పందిస్తాం. ఖచ్చితంగా ఇలాంటి వారి పట్ల మనం కొద్దిగా మానవతా దృక్పథంతో వ్యవహరిద్దామని కోరుకుంటున్నాను. గతంలో కూడా మీకు తెలుసు అంగలకుదురు, కటివరం, మరి అలాగే మన చెరుకుపల్లి బస్ స్టాపుల్లో పెద్దవాళ్ళు చాలామంది ఇట్లాగా అనాథల్లాగా వదిలేస్తే పిల్లలు మళ్ళీ మనం వాళ్ళని గుంటూరు, పొన్నూరు రకరకాల ఆశ్రమాలకు తరలించాం. మరి ఇట్లా ఎక్కడైనా ఏదైనా మన తెనాల్లో ఎవరిని రోడ్ల మీద వదిలేబాకండి అనాథలుగా. ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచిగా వాళ్ళు జీవితం బాగుండేలాగా చూసుకుంటాం. మా ఆఫీస్కి చాలా దగ్గర ప్రాంతంలోనే వీరు ఉండటం జరుగుతుంది. గత 6-7 నెలల నుంచి అసలు మీరు ఉంటున్న కారణం ఏంటని అడగగా వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనే సంగతి కూడా అర్థమైంది. పాపం వాళ్ళు ఎండలోనే ఉంటూ వర్షంలో తడుస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఆహారము అవన్నీ ఎలా అని అడుగుతుంటే అక్కడ తెస్తున్నాం ఇక్కడ తెస్తున్నాం అని చెప్తున్నారు. ఆదివారం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి సోమవారం స్పందన కార్యక్రమానికి మా సీనియర్ న్యాయవాది శిరీష, మా మదర్, ఆవిడ గైడ్లైన్స్లో ఒక రిప్రజెంటేషన్ చేసి వెళ్ళి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు సత్వరే ఎంఆర్ఓ గారిని పంపిస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఎంఆర్ఓ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి దీనికి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసినందుకు నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి.
Cell numbers 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.